ఓం శాంతి. ఆరా క్లీనింగ్ మెడిటేషన్. ఆరా అంటే ప్రకాశవంతమైన ప్రభామండలం. ఒక వ్యక్తి యొక్క నుదుటి మధ్యలో నుంచి అనేక మీటర్ల వరకు శరీరం చుట్టూ వ్యాపించి ఉండే శాంతి, శక్తి, పవిత్రత యొక్క దివ్య తరంగాల ప్రభావాన్ని ఆరా అంటారు. ఋషులు, మునులు, యోగులు అనేక సంవత్సరాల పాటు ఆత్మశక్తి యొక్క సాధన చేస్తూ పరమేశ్వరుడి యొక్క శక్తి కిరణాలను గ్రహించుకుంటూ ఆ కిరణాలను నలువైపులా వ్యాపిస్తూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి యొక్క శరీరం చుట్టూ కొన్ని మీటర్ల వరకు ఆరా అనేది కనిపిస్తుంది. అనేక సంవత్సరాలు అంటే ఉదాహరణకి 10 సంవత్సరాల నుంచి 20, 30, 100 సంవత్సరాల వరకు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా భారతీయ ప్రాచీన గ్రంథాల్లో మనకు కనిపిస్తారు. ఎన్ని సంవత్సరాల వరకు తపస్సులో లీనమైతే అన్ని మీటర్ల వరకు ఆరా కనిపిస్తుంది అని ఆధ్యాత్మికంగా కొంతమంది నిపుణులు చెబుతుంటారు. మన చుట్టూ ఉండే ఆరాని శక్తివంతంగా, శాంతిమయంగా మార్చుకున్నప్పుడు మనకు తెలియకుండా మనలోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడబడతాము. సాధారణంగా మన మనస్సు నుంచి వచ్చే ఆలోచనల శక్తి తరంగాలతోటే మన శరీరం చుట్టూ ఆరా లేదా ప్రకాశవంతమైన ప్రభామండలం ఏర్పడుతుంది. ఆరాలో ఆలోచనల యొక్క శక్తి మాత్రమే ప్రతిబింబిస్తుంది. అంటే మనస్సు నుంచి ఎంత పవర్ఫుల్గా ఆలోచనలు వస్తాయో అంతే పవర్ఫుల్గా మన ఆరాలో ప్రకాశం అనిపిస్తుంది. ఒక మహాపురుషుడి యొక్క దివ్య ప్రకాశ మండలం అనే ఆరాలోకి ఎవరు ప్రవేశించినా కూడా ఒక రకమైన ఆత్మశక్తి యొక్క తరంగాలు ఆ మహాపురుషుల నుంచి ఎదుటి వారికి అందటం వల్ల వారిలో కూడా వీరి యొక్క తపశ్శక్తి కిరణాలు, ఆత్మశాంతి యొక్క ప్రభావం చేరటం వల్ల కాసేపు హీలింగ్ జరుగుతుంది. ఆ అనుభూతిని వాళ్ళు జీవితకాలం పాటు మరిచిపోలేకుండా ఉంటారు. ఇక ఎదురుగా వస్తున్న వ్యక్తి తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని మహాపురుషులు లేదా యోగులు గనక భావించినట్లయితే వీళ్ళ ఆత్మశక్తిని వాళ్ళ ఆత్మకు నేరుగా తరంగాలు, భావోద్వేగాల రూపంలో వాళ్లకు ప్రసరింపజేయటం వల్ల మహాపురుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, ఊహలు, దృశ్యాలు ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో కూడా విపరీతమైనటువంటి వెలుగుతో ఆ దృశ్యాలు కనపడుతుంటాయి. అంటే మహాపురుషుడి ఆరాలో ఉన్నప్పుడు ఆ ప్రభామండలం యొక్క కాంతి ఎదుటి వ్యక్తికి కూడా చేరిన తర్వాత ఈ యోగి లేదా మహాపురుషుడి యొక్క ఊహల్లో ఉన్న దృశ్యాలు ఎదుటి వ్యక్తి ఊహల్లో కూడా కాపీ అవ్వటం వల్ల వారికి కాసేపు అత్యంత దివ్యమైన, పరలౌకికమైన ఆనంద అనుభూతి, దివ్య సాక్షాత్కారాలు కలుగుతాయి అనేది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాల్లో వివరించబడింది. ప్రస్తుత నెగిటివ్ వాతావరణంలో ఆరా క్లీనింగ్ మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆరాలో మనకి ఆలోచనలు, ఊహల నుంచి వచ్చిన శక్తి యొక్క ఎనర్జీ ఉంటుంది. మన మనస్సు నుంచి వచ్చే ఆలోచనల్లో వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ తల నుంచి కాలి చివరి వరకు శరీరం చుట్టూ చర్మం మీద 1 మీటర్ వరకు ఆరా రూపంలో వ్యాపించి ఉంటాయి. అంటే మనస్సు నుంచి వచ్చే ఆలోచనలే వైబ్రేషన్స్ అయ్యి ఆ వైబ్రేషన్సే ఎనర్జీ ఫీల్డ్ లాగా మారుతుంది. కాబట్టి మనస్సుని, అంటే బురుకుటి మధ్యలో ఉండే ప్రాణశక్తిలో మనస్సు అనేది ఉంటుంది. కాబట్టి మన బురుకుటి మధ్యలో మన యొక్క ప్రాణశక్తి మీద మనస్సును కేంద్రీకరించి ఒక్కొక్క ఆలోచనని చాలా పాజిటివ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా పవర్ఫుల్గా, అంటే శాంతివంతంగా, శక్తివంతంగా, ఆనందమయంగా ఆలోచనల్ని తయారు చేస్తున్నప్పుడు మనస్సు మరియు ప్రాణశక్తి రెండింటి నుంచి వచ్చే పాజిటివ్ థాట్స్ మరియు పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క వెలుగు అనేది శరీరం అంతటా పాజిటివ్ ఎనర్జీని ఛార్జ్ చేసి శరీరం చుట్టూ చర్మం మీదుగా ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్లో ప్రకాశాన్ని పెంచుతుంది.
కాబట్టి ఇలాంటి పాజిటివ్ ఛార్జింగ్ ఆరా క్లీనింగ్ మెడిటేషన్ని ఒక్క 5 నిమిషాలు చేసినా కూడా రోజంతా దాని యొక్క ప్రభావము మన మనస్సు మీద, శరీరం మీద తప్పకుండా రక్షణ పొరలాగా ఉంటుంది. ఇండ్లు శుభ్రం చేసినప్పుడు ఎలాగైతే ఒక సిస్టమేటిక్గా లోపల నుంచి గదులన్నీ ఊడ్చుకుంటూ వచ్చి బయట ఊడ్చేస్తామో, అలాగే మన శరీరంలో, మనస్సులో, మెదడులో చుట్టూ ఉన్న ఆరాన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా 3 పద్ధతులని మనం ప్రయోగం చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మానసికంగా క్లీనింగ్ జరగాలి, తర్వాత శారీరకంగా జరగాలి, తర్వాత వాతావరణంలో జరగాలి. మానసికంగా జరుగుతున్నప్పుడు శాంతి యొక్క అనుభూతిని, శారీరకంగా జరుగుతున్నప్పుడు శక్తి యొక్క అనుభూతిని, వాతావరణ ప్రకారంగా జరుగుతున్నప్పుడు ఆనందం యొక్క అనుభూతిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మనస్సు, తర్వాత శరీరం, తర్వాత వాయుమండలం అంటే వాతావరణం, ఇలా మూడిటిల్లో ఒక్కొక్క స్టెప్లో శాంతిని, శక్తిని, ఆనందం యొక్క తరంగాలతో ఆరా యొక్క క్లీనింగ్ని కాసేపు ధ్యానంలో అనుభవం చేసుకుందాం. దీర్ఘంగా, లోతుగా, డీప్గా, హాయిగా గాలి పీలుస్తున్నాను. వెన్నెముకను నిటారుగా కూర్చోబెట్టి చేతులు, కాళ్ళు పద్ధతిగా ప్రశాంతంగా అమర్చుకున్నాను. మనస్సులో కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. మనస్సులో భృకుటి మధ్యలో ఉన్న ప్రాణశక్తి యొక్క స్వరూపాన్ని దర్శింపచేస్తున్నాను. మనస్సు నిండా ప్రాణశక్తి యొక్క ప్రకాశం తెల్లని వెలుగులో ఆత్మశక్తిలాగా ప్రకాశిస్తూ ఉంది. మనస్సు నిండా ఆత్మ యొక్క శక్తి ప్రకాశం తెల్లని శాంతి యొక్క ప్రకాశంతో వెలుగుతూ ఉంది. మనస్సు నిండా శాంతి యొక్క వైబ్రేషన్స్ నిండిపోతున్నాయి. మనస్సు శాంతి తప్ప ఇక దేన్ని చూడలేకపోతా ఉంది. మనస్సు నిండా ప్రాణశక్తి యొక్క దివ్య తేజోమయమైన స్వరూపం కనిపిస్తూ ఉంది. ఇక నా మనస్సు ఆ ప్రాణశక్తి యొక్క వెలుగులో సంపూర్ణ ప్రకాశాన్ని, సంపూర్ణ శాంతిని అనుభవం చేస్తూ ఉంది. నా మనస్సులో ఉన్న జ్ఞాపకాలు, మనస్సులోని ఆలోచనలు అన్నీ కూడా మహాశాంతి యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నాయి. మనస్సు మూల మూలలో గాఢమైన నిశ్శబ్దం, శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపించిపోతున్నాయి. మనస్సు నుంచి నెగిటివ్ ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ కరిగి తేలికైపోతా ఉన్నాను. నా మనస్సులో ఇప్పుడు ఈ ప్రపంచంలో దేని గురించి నెగిటివ్ వైబ్రేషన్స్ యొక్క బరువు ఏమాత్రము లేదు. మనస్సు సంపూర్ణ పాజిటివ్గా, సంపూర్ణ ప్రశాంతమయంగా, మనస్సు పూర్తి పాజిటివ్గా, మనస్సు పూర్తి పీస్ఫుల్గా మారిపోతూ ఉంది. నా మనస్సులోకి ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ పరిస్థితి గుర్తొచ్చినా వారి గురించి పూర్తిగా పాజిటివ్ ఆలోచించే విధంగా మనస్సు పాజిటివ్ శక్తితో, ప్రాణశక్తి నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీతో మనస్సు ప్రకాశవంతంగా తెల్లని శాంతి కిరణాలతో మనస్సు ఛార్జ్ అవుతా ఉంది. మనస్సు శాంతితో, తెల్లని ప్రకాశవంతమైన ప్రాణశక్తి కిరణాలతో ఛార్జ్ అవుతా ఉంది. మనస్సు మూల మూలల శక్తి నిండిపోయింది. మనస్సులోకి ఎలాంటి ఊహ వచ్చినా,
ఏ పరిస్థితి వ్యక్తి ఊహలోకి వచ్చినా ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపించి నా మనస్సుని పూర్తిగా క్లీన్ చేసేస్తున్నాను. ఈ తేలికైన శాంతిమయమైన మానసిక స్థితిని నేను ఇలా కొన్ని క్షణాలు గాఢంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాను. ఇప్పుడు మనస్సు పరిశుభ్రమై పవిత్రమై పాజిటివ్ ఎనర్జీకి అనుకూలంగా, పాజిటివ్ ఆలోచనలకి అనుకూలంగా తయారైంది. కాబట్టి ఇప్పుడు నేను మనస్సు నుంచి శరీరం మీదకి పాజిటివ్ ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ని, పాజిటివ్ ఎనర్జీ యొక్క తరంగాలు శరీరంలోని కండరాల్లోకి, శరీరంలోని హృదయము, ఉదరము, వెన్నుపాము, కాళ్ళు, చేతుల్లోకి పాజిటివ్ ఎనర్జీ యొక్క శక్తి తరంగాల యొక్క ప్రవాహాన్ని శరీరంలోని కణంలోకి ప్రకాశింపజేయబోతున్నాను. ఇప్పుడు నా ఊహ నిండా ప్రాణశక్తి యొక్క దివ్యమైన ప్రకాశము శరీరం ఆకృతి దాల్చింది. మనస్సు నిండా శరీరం ఒక దివ్య ప్రకాశవంతమైన సంపూర్ణ శక్తివంతమైన కిరణాలతో ప్రకాశిస్తున్నట్టుగా మనస్సులో, ఊహలో అనుభవం చేస్తున్నాను. తల భాగం తెల్లని శక్తి కిరణాలతో ప్రకాశిస్తుంది. మెదడులో కణంలో ప్రశాంతమైన శక్తివంతమైన ఎనర్జీ ఛార్జ్ అవుతా ఉంది. మెదడులోని కండరాలు, మెదడులోని హార్మోన్ పాయింట్ కూడా ఎంతో పవర్ఫుల్గా, ఆరోగ్యమయంగా మారుతా ఉంది. మనసు నుంచి వచ్చే ప్రశాంతమైన ఆలోచనలు మెదడులోని అన్ని భాగాలని ప్రశాంతత, శక్తిశాలి స్థితిలోకి తీసుకొస్తున్నాయి. మెదడులోని నరాలు, శరీర భాగాలను నియంత్రించే మెదడులోని కేంద్రాలు కూడా స్వచ్ఛమైన హీలింగ్ ఎనర్జీతో ప్రకాశిస్తున్నాయి. నాడుల్లో శక్తి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా మెదడు నుంచి నాడుల ద్వారా, వెన్నుపాము ద్వారా తల నుంచి నడుము వరకు, చేతులు, ఉదరము, హృదయము, ఊపిరితిత్తులు అన్ని భాగాల్లోకి నాడుల ద్వారా దివ్యమైన శక్తి తరంగాలు వ్యాపిస్తున్నాయి. ఆ దివ్యమైన శక్తి తరంగాలు తల నుంచి నడుము ద్వారా అరికాలు వరకు ఆకాశం నుంచి ఒక శక్తి జలపాతం ప్రవహించినట్లు తల మధ్య నుంచి ప్రాణశక్తి యొక్క దివ్యమైన కిరణాల ప్రవాహం, రంగురంగుల కిరణాల వైబ్రేషన్స్ ప్రవాహం తల నుంచి గొంతు, భుజాలు, ఉదరము, నడుము, తొడ, కాళ్ళు, అరికాళ్ళ వరకు ఒక శక్తి కిరణాల జలపాతం నన్ను సంపూర్ణమైన శక్తివంతమైన స్థితిలోకి తీసుకొస్తా ఉంది. బెలూన్లో గాలి నిండిపోయినట్లు తల నుంచి అరికాలి వరకు అన్ని భాగాల్లో శక్తి యొక్క రంగురంగుల కిరణాల వైబ్రేషన్స్ నిండిపోతున్నాయి. చేతులు, కాళ్ళలో అనంతమైన శక్తి నిండిపోతా ఉంది. హృదయం, ఉదరం దివ్య శక్తితో ప్రకాశిస్తూ గొప్ప హీలింగ్ ఎనర్జీని పొందుతున్నాయి. ఈ హీలింగ్ ఎనర్జీతో
నాలో హృదయ స్పందన, శ్వాస ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ, విసర్జన ప్రక్రియ ఎంతో చురుగ్గా, ఎంతో ఆరోగ్యమయంగా మారిపోతున్నాయి. హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ కూడా పద్ధతిగా, ఆరోగ్యకరంగా, శక్తివంతంగా, ఆనందమయంగా మారిపోతున్నాయి. నా లోపలికి ప్రవేశించే గాలి ప్రాణవాయువుగా, ప్రాణశక్తిగా మారి ఊపిరితిత్తులు, హృదయం, ఉదరం, చేతులు, కాళ్ళు, మెదడులోకి స్వచ్ఛమైన, శక్తివంతమైన ప్రాణవాయువుని తీసుకెళ్ళి శరీరంలోని మూల మూలల, కండరాల్లో, ఎముకల్లోని ప్రతి కణం ఒక తెల్లని బల్బులాగా ప్రకాశించే విధంగా శక్తి నిండిపోతా ఉంది. ఆ శక్తి నా మనస్సులో, శరీరంలో ప్రతిబింబిస్తా. మనస్సులో, మెదడులో, శరీరంలో, అరిచేతులు, అరికాళ్ళలో ఆ శక్తి ప్రతిబింబిస్తూ ఉంది. శ్వాస ఎంతో గొప్పగా, హాయిగా, స్వేచ్ఛగా సాగిపోతూ ఉంది. శరీరం నుంచి శక్తి బయటికి ఒక పుంజంలాగా వెలువడిపోయేటట్లు శరీరం అంతా ఛార్జ్ అయిపోయింది. ఎలాంటి అనారోగ్యం యొక్క ఛాయలు కానీ, నొప్పి, బాధ యొక్క ఛాయలు ఏమాత్రము లేకుండా మనస్సు, మెదడు, శరీరం నుంచి పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఆవిరిలాగా బయటికి నెట్టివేయబడింది. ఇప్పుడు 100% పాజిటివ్ ఎనర్జీతో శరీరం ప్రకాశిస్తూ ఉంది. చేతులు, కాళ్ళు ఒక దివ్యమైన శక్తితో చైతన్యంగా, యాక్టివ్గా మారిపోతున్నాయి. కళ్ళు ఎంతో ఆరోగ్యవంతంగా, శ్వాస ఎంతో ఆరోగ్యమయంగా, హృదయం ద్వారా రక్త ప్రసరణ ఎంతో స్వచ్ఛంగా జరుగుతూ ఉంది. కడుపులో జీర్ణ భాగాలన్నీ కూడా, పేగుల్లో దివ్యమైన శక్తి ప్రతిబింబిస్తూ ఉంది. ఒక స్వచ్ఛమైన, దివ్యమైన శక్తి తరంగాలు శరీరంలో నిండిపోయాయి. ఎముకల్లో శక్తి కిరణాలు నిండాయి. ఇప్పుడు శరీరాన్ని దివ్యమైన శక్తితో ఛార్జ్ చేశాను. మనస్సు, శరీరం నిండా ఆకాశలోకం నుంచి అనంతమైన పరమేశ్వర యొక్క శక్తి కిరణాలు, శాంతి కిరణాలు, తెల్లని శాంతి కిరణాలు, ఎర్రని శక్తి కిరణాలు మనస్సుని, శరీరాన్ని పూర్తిగా ఛార్జ్ చేశాయి. ఇప్పుడు ఆకాశలోకం నుంచి వివిధ రంగుల ఆనందమయమైన కిరణాల ప్రవాహాన్ని ఊహిస్తున్నాను. నేను నివసిస్తున్న ప్రదేశం చుట్టూ అనేక మీటర్ల వరకు ఆనందమయమైన తరంగాల ప్రవాహం నిండిపోతున్నట్లు ఊహలో పూర్తిగా అనుభవం చేస్తున్నాను. నా చుట్టూ 10 మీటర్ల వరకు, 10 నుంచి 100 మీటర్ల వరకు నా నుంచి కూడా ఎరుపు, తెలుపు, నీలం రంగు, అనేక రంగుల ఆనందమయమైనటువంటి తరంగాల ప్రవాహం నలువైపులా అనేక మీటర్ల వరకు వ్యాపిస్తూ ఉంటే, చుట్టూ వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి
నెగిటివ్ ఎనర్జీ మటుమాయమై చుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలోని ప్రతి కణంలో, ప్రతి అణువులో పాజిటివ్ ఎనర్జీ యొక్క ఛార్జింగ్ దూసుకుపోతూ ఉంది. సుగంధభరితమైన, స్వచ్ఛమైన, ప్రశాంతమైన ఆక్సిజన్ నిండినటువంటి వాతావరణం తయారవుతా ఉంది. నా మనస్సు, శరీరం నుంచి వస్తున్నటువంటి తరంగాల యొక్క శక్తి అనేక మీటర్ల వరకు వ్యాపించిపోయి ఒక ప్రకాశం వెలుగుతూ చుట్టూ చీకట్లో ఒక బల్బు నుంచి వచ్చే వెలుగులాగా శరీరం నుంచి, ఆత్మ నుంచి, మనస్సు నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీ యొక్క దివ్య శక్తి తరంగాల ప్రవాహం నా చుట్టూ వాతావరణంలో ఆనందమయమైన వైబ్రేషన్స్ని వ్యాపింపజేస్తూ ఉంది. ఈ వైబ్రేషన్స్లోకి ఇతరుల యొక్క ఎలాంటి దృష్టి, ఎలాంటి నెగిటివ్ ఆలోచనల ప్రభావము ఏమాత్రము రాని విధంగా మనస్సు ఒక పవర్ఫుల్ ఓరాని తయారు చేసి ఈ ఓరా యొక్క ప్రకాశాన్ని అనేక మీటర్ల వరకు టార్చ్ లైట్ ఫోకస్ లాగా వ్యాపింపచేస్తూ ఉంది. దూరం నుంచి అనేక మీటర్ల దూరం వరకు ఏ ఒక్కరి ప్రభావము, బాహ్య ప్రభావం లేకుండా నా ఊహాశక్తి నుంచి వస్తున్న అద్భుతమైన, ఆనందమయమైన, శక్తిమయమైన తరంగాల ప్రభావమే నా చుట్టూ అనేక మీటర్ల వరకు, నేనుంటున్న ప్రదేశంలో అనేక మీటర్ల వరకు గాలిలో, భూమిలో, వాతావరణంలో ప్రతి అణువులో ఆనందం, శాంతి, శక్తి యొక్క తరంగాలు నిండిపోయి ఆకాశలోకం నుంచి అనంతమైన కాస్మిక్ ఎనర్జీ, పరమాత్మ శక్తి యొక్క కిరణాల ప్రవాహం నా తల మీద పడి నా చుట్టూ అనేక వందల మీటర్ల వరకు ఒక ఫౌంటైన్ లాగా శాంతి, శక్తి, ఆనందం కిరణాల ప్రవాహం నా చుట్టూ అనేక మీటర్ల వరకు వెదజల్లబడతా ఉంది. ఇలా చుట్టూ అనేక మీటర్లలో అనంత లోకాల పరమేశ్వర శక్తి కిరణాల వర్షపు చినుకుల్లాగా నా తల మీద, మనస్సు, శరీరం మీద పడి ఆ కిరణాల ప్రభావం, ఆ కిరణాల ప్రకాశం చుట్టూ వాతావరణంలోని అనేక వందల మీటర్ల వరకు నా చుట్టూ నివసిస్తున్న కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఆ శక్తి ప్రభావంతో మనస్సుని శాంతపరుచుకుంటున్నారు, శరీరాన్ని శక్తిమయం చేసుకుంటున్నారు. వారి చుట్టూ వాతావరణం కూడా ఆనందమయంగా మారుతున్నట్టు వాళ్ళందరికీ కూడా ఫీలింగ్ కలుగుతూ ఉంది. నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి పదార్థంలో పాజిటివ్ ఎనర్జీ ఛార్జింగ్ జరుగుతూ ఉంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా కడిగేసినట్లు ఆవిరి రూపంలో బయటికి నెట్టివేయబడి ఆ భగవంతుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ యొక్క శక్తి తరంగాల ప్రవాహంలో ఇప్పుడు మనస్సు, శరీరము, నా చుట్టూ ఉన్న వాయుమండలం, వాతావరణం అంతా కూడా పూర్తిగా పరిశుభ్రమైపోయి అనేక మీటర్ల వరకు స్వచ్ఛమైన, శక్తివంతమైన, ఆనందమయమైన ఆరా తయారైపోయినట్టు నా మనస్సులో ఆ వెలుగు ప్రకాశాన్ని గమనిస్తున్నాను. ఈ శాంతి, శక్తి, ఆనందమయమైన కిరణాలతో నిండిన ఈ ఆరా నాతో పాటు నా చుట్టూ ఉన్న అనేక మంది యొక్క జీవితాలకు
శాంతి, శక్తి, ఆనందంతో సంపూర్ణ రక్షణని కలిగిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. ఓం శాంతి శాంతి శాంతి.